అన్నమయ్య జిల్లా ఖమ్మంవారిపల్లె మండలం బండవడ్డీపల్లి గ్రామంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అతిగా మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయారు. మృతులు మణికుమార్, పుష్పరాజులు ఒకే గ్రామానికి చెందినవారు. గత 4 రోజులుగా వీరు తమ స్నేహితులతో కలిసి నిరంతరాయంగా మద్యం సేవించారు. శనివారం సాయంత్రం కూడా కొత్తగా 19 బీర్ బాటిళ్లు కొనుగోలు చేసి సేవించడం ప్రారంభించారు. ఘటనా స్థలంలో మొత్తం 40 ఖాళీ బీరు సీసాలని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆహారం, నీరు సరిగ్గా తీసుకోకపోవడంతో వీళ్లు డీహైడ్రేషన్కు గురైనట్లు ప్రాథమిక అంచనా. శనివారం రాత్రి 7:30 సమయంలో మణికుమార్ తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. మరోవైపు పుష్పరాజు పీలేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశాడు. శరీర సామర్థ్యానికి మించి మద్యం సేవించడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని వైద్యులు, అధికారులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికలో మద్యం అధికంగా తీసుకోవడం వల్లే మరణం సంభవించిందని తేలినట్లు అన్నమయ్య జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. మద్యం కల్తీ జరగలేదని, అతిగా సేవించడమే ప్రాణాంతకమైందని ఆయన స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా ఖమ్మంవారిపల్లె మండలం బండవడ్డీపల్లి గ్రామంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అతిగా మద్యం సేవించి చనిపోయారు. వాళ్ళ శరీరాలు పూర్తిగా డీహైడ్రేషన్కు గురయ్యాయని, కేవలం మద్యం మాత్రమే తీసుకున్నారు కానీ ఎటువంటి ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకోకపోవడంతో, దాంతో పాటుగా మోతాదుకు మించినటువంటి మద్యం తీసుకోవడంతో ఇద్దరు చనిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం. సార్ దామోదర్, సార్ వీళ్ళిద్దరు ఎవరు అంటే టెకీలు అని చెప్తున్నారు. సో ఇద్దరు ఒకే దగ్గర పనిచేసే వాళ్ళ, అసలు ఆ కంటిన్యూగా ఈ రకంగా అతిగా మద్యం సేవించడానికి కారణం ఏమని తెలుస్తోంది? రాజేష్, సంక్రాంతి సెలవులకు తమ స్వగ్రామం ఏదైతే పీలేరు నియోజకవర్గం ఖమ్మంవారిపల్లి మండలం బండి వడ్డిపల్లి గ్రామానికి వచ్చారు. మణికుమార్ చెన్నైలో పనిచేస్తుంటాడు, పుష్పరాజు బెంగళూరులో టేకీగా పనిచేస్తుంటారు. వీరిద్దరితో పాటు మిగతా 4 మిత్రులు, మొత్తం 6 మంది మిత్రులు కలిసి అక్కడ గ్రామ సమీపంలోనే ఒక బండ వద్దకు చేరుకొని గత 4 రోజులుగా ప్రతిరోజు సాయంత్రం మద్యం సేవించడమే పనిగా పెట్టుకున్నారు. సుమారు ఏదైతే శనివారం సాయంత్రం కూడా 19 టిన్ బీర్లు, బిడ్వైజర్ టిన్ బీర్లను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అంతకు ముందుగానే వారు మద్యం సేవించి ఉన్నట్లు సమాచారము. ఏదైతే మొత్తం మీద ఒక 6 బీర్లు తాగిన వెంటనే మణికుమార్ పరిస్థితి విషమంగా మారడంతో అతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపల అతను మరణించాడు. మరోవైపు ఏదైతే పుష్పరాజును పీలేరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో ముందుగా చికిత్స చేయిస్తే వారు ఫలితం లేదనడంతో చివరకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే లోపల అతను కూడా మరణించిన పరిస్థితి. మొత్తం మీద దీనిపైన ముందుగా నకిలీ మద్యమా లేకపోతే మరో కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు 2 దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఏదైతే మద్యంకు తాగి సిట్టింగ్ చేసిన ప్రదేశంలో పెద్ద ఎత్తున వారికి 40కి పైగా టిన్ బీర్లు లభ్యమయ్యాయి. ఖాళీ టిన్ బీర్లతో పాటు ఒక 6 మిగిలిపోయిన మద్యం ఏదైతే బీర్ బాటిళ్లు కూడా లభించాయి. అంతేకాకుండా ఆ ప్రాంతంలో మరికొన్ని విస్కీ, బ్రాందీ ఉన్న మద్యం బాటిళ్లు కూడా లభించాయి. మొత్తం మీద 4 రోజులుగా ఆ ప్రాంతంలో వీరు మద్యం తాగుతున్నారని స్థానికులు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో పోస్టుమార్టం తర్వాత విజరా ఇతర శరీర అవయవాలను తో పాటు మద్యం బాటిల్స్ను కూడా పోలీస్ ల్యాబ్కు పంపామని డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. మరోవైపు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ కూడా ఈ విషయం మీద మాట్లాడుతూ పూర్తి స్థాయిలో తాము దర్యాప్తు జరిపాము. అవి టిన్ బాటిల్స్, దాని యొక్క లేబుల్స్తో పాటు మిగతా అన్ని ఏదైతే హోలోగ్రామ్ ద్వారా స్కాన్ చేశామో ఎట్టి పరిస్థితుల్లో అవి కల్తీ కావని కూడా తేల్చి చెప్పాడు. కేవలం మద్యం అతిగా తాగడం వల్లతో పాటు ఆహారాన్ని సరిగా తీసుకోకపోవడము, డీహైడ్రేషన్కి గురి కావడం వల్లనే వీరు మరణించారని చెప్తున్నారు. మొత్తం 6 మందిలో వీరు శరీర సామర్థ్యాన్ని మించి తాగడంతో పాటు వీరి శరీరము మద్యాన్ని ఆ స్థాయిలో తీసుకునే కెపాసిటీ లేకపోవడం వల్లనే వీరు మరణించారని కూడా డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో నివేదిక ఏదైతే పోలీస్ ల్యాబ్ నుంచి మరో 15 రోజుల లోపల వచ్చే అవకాశం ఉంది. కానీ మద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ కల్తీ కాలేదని అటు ఎక్సైజ్ శాఖ అధికారులతో పాటు పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే సంక్రాంతి సెలవులకు వీరు ఊరికొచ్చి ఎంజాయ్ చేయడం పేరుతో ఈ విధంగా మద్యం తాగడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. మణికుమార్కు వివాహమై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఏదైతే పుష్పరాజు కూడా వివాహానికి సంబంధించి ఎంగేజ్మెంట్ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద వీరిద్దరి మరణంతో ఆ గ్రామం శోక సముద్రంలో మునిగిపోయిందని చెప్పవచ్చు. సమీప కుటుంబ సభ్యులు ఏదైతే బనిరాజు, పుష్పకుమార్కి సంబంధించిన బంధువులే ఎక్కువ మంది ఆ గ్రామంలో ఉన్నారని తెలుస్తుంది. మొత్తం మీద దీంతో ఏదైతే శనివారం సాయంత్రం నుంచి బీర్ల అమ్మకాలను
కూడా అటు ఖమ్మం వారిపల్లి లిమిట్స్లో పూర్తిగా ఆపివేశారు. ఏదైతే కల్తీ ఏమైనా జరిగిందా అన్న అనుమానంతో పూర్తి స్థాయిలో తనిఖీలు జరుపుతున్న తర్వాతనే అమ్మకాలు కొనసాగిస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద శరీర సామర్థ్యానికి మించి అతిగా తాగడం వల్లనే ఈ విధంగా వారు మరణించారని చెప్తున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. అన్నమయ్య జిల్లా కంభం వారిపల్లి బండవడ్డిపల్లి గ్రామంలో ఇద్దరు స్నేహితులు అతిగా మద్యం సేవించారు. గత 4 రోజులుగా అతిగా మద్యం సేవించారు. అతిగా మద్యం సేవించడంతో మోతాదుకు మించి సేవించడంతో బాడీలో డీహైడ్రేషన్ అయ్యి కేవలం మద్యం మాత్రమే తీసుకున్నారు, కానీ ఎటువంటి నీరు తీసుకోలేదని చెప్తున్నారు, ఆహారం తీసుకోలేదని చెప్తున్నారు. దీంతో శరీరాలు పూర్తిగా డీహైడ్రేషన్కి గురై వాళ్ళిద్దరూ చనిపోయారు.